ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు దయచేసి అన్న ఒక్క నిమిషం గౌరవ దయచేసి సభ్యులందరూ కూడా సమయ పాలన పాటించాలి. ఎందుకంటే చాలా మంది సభ్యులు మాట్లాడే వాళ్ళ కోరిక ఉన్నది కాబట్టి దయచేసి పెద్దవారు మీరు కొద్దిగా సమయాన్ని అందరూ కూడా పాటించాలని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ఇది ఒక ముఖ్యమైన అంశం. సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ చర్చలో పాల్గొనాలని ఉత్సాహపడుతున్నారు. ఒక పవిత్రమైన రోజు, ఒక చరిత్రాత్మకమైన రోజు, దళిత జాతులకు మేలు జరుగుతున్న రోజు. ఈ సమయంలో స్పీకర్ గారిని, అదేవిధంగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరికి అవకాశం ఇవ్వండి, 1-2 నిమిషాలు ఎక్కువ సమయం కూడా ఇవ్వమని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అధ్యక్ష, 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడిలో షెడ్యూల్ కులాల వర్గీకరణ కోరుతూ ఒక సమావేశం జరిగింది. 2025 30 సంవత్సరాలు గడిచిపోయింది అధ్యక్ష. 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ నాయకత్వంలో బ్రహ్మాండంగా దండోరా ఉద్యమం జరిగింది. 30 సంవత్సరాలుగా ఈ దండోరా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మందకృష్ణ మాదిగను ప్రత్యేకంగా అభినందించవలసిన అవసరం ఉన్నది. మాదిగ ఉపకులాల తరఫున ఈ వర్గాలు అనేక దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్నాయి. రిజర్వేషన్ ఫలాలను అందుకోలేకపోతున్నాయి. వారి తరఫున గొంతెత్తాలని ఆలోచన చేసి ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. సంతోషకరమైన విషయం ఏంటంటే, దండోరా ఉద్యమానికి ఆనాడు ఆంధ్రప్రదేశ్లో సమైక్య రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు దొరికింది, అన్ని సంస్థల సంఘాల యొక్క మద్దతు దొరికింది. అదేవిధంగా సమాజం యొక్క సంఘీభావం దొరికింది. నాకు తెలిసినంత వరకు ఒక సామాజిక ఉద్యమానికి సోషల్ యాక్సెప్టెన్స్ వచ్చింది అంటే ఓన్లీ దండోరా ఉద్యమానికి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే దాన్ని సామాజిక ఉద్యమం అన్నాం. అంతేకాకుండా ఈ 30 సంవత్సరాలలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలు కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ షెడ్యూల్ కులాల వర్గీకరణను సమర్థిస్తూ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానాలు చేసినాయి. తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, మళ్ళీ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కూడా సంఘీభావం తెలిపినాయి. అన్ని ప్రభుత్వాలు కూడా శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసినాయి. 30 సంవత్సరాలుగా ఇంత యాక్సెప్టెన్స్ ఉన్న దండోరా ఉద్యమానికి, ఆ దండోరా ఉద్యమం యొక్క ప్రధానమైన డిమాండ్ అయిన వర్గీకరణకు ఈరోజు పరిష్కారం లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 1994 నుంచి 2025 ఈ రోజు వరకు కూడా నేను దండోరా ఉద్యమంతో మమేకమై ఉన్నాను. 1994లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళ్లలోనే దండోరా ఉద్యమం ప్రారంభమైంది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్న సమయంలో కూడా 4 సంవత్సరాలు వర్గీకరణ అమలు చేసే ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉండడం ఆ రోజు ఒక అవకాశం అయితే, ఈనాడు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవనీయులు ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడానికి వీలుగా అసెంబ్లీలో చర్చ జరిగిన రోజున కూడా నేను ఈ సభలో సభ్యునిగా ఉండడం కూడా ఒక గొప్ప అవకాశంగా నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాను. అధ్యక్ష, వర్గీకరణకు సంబంధించి వేసిన
అన్ని కమిషన్లు కూడా వర్గీకరణకు అనుకూలంగా నివేదికలు ఇచ్చాయి. 1996లో ఏర్పాటు చేసిన రామచంద్రరాజు కమిషన్ కానీ, ఆ తర్వాత వచ్చిన ఉషా మెహ్రా కమిషన్ కానీ, ఈరోజు వచ్చిన డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ గారి కమిషన్ నివేదికలు కానీ, అన్ని కమిషన్ నివేదికలు కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి, చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం లేదు, పార్లమెంట్లో చట్ట సవరణ ద్వారా మాత్రమే చేయాలని చెప్పి హైకోర్టు, సుప్రీంకోర్టులు ఈ వర్గీకరణను దానికి సంబంధించిన జీవోలను కొట్టివేయడం జరిగింది. కానీ ఈనాటికి వాస్తవంగా ఆగస్టు 1, 2024 7 జడ్జెస్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో షెడ్యూల్ కులాల వర్గీకరణ రాజ్యాంగానికి లోబడి చట్టసమ్మతంగానే చేయొచ్చు అని చెప్పి ఒక మాట అన్నారు. కేటగరైజేషన్ ఈజ్ పర్మిసిబుల్ ఇన్ ద లా అని. కేటగరైజేషన్ ఈజ్ పర్మిసిబుల్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అని. ఏడుగురు న్యాయమూర్తులున్న ఆ రాజ్యాంగ ధర్మాసనంలో 6 న్యాయమూర్తులు వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చారు, ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారు. అందులో అనేక న్యాయ సూత్రాలను వాళ్ళు ఊటంకించడం జరిగింది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 341, ఆర్టికల్ 335 అన్ని రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని ఆర్టికల్స్ను కూడా వాళ్ళు స్పృశిస్తూ వర్గీకరణ చేసే అవకాశం ఉంది. దిస్ ఈజ్ పర్మిసిబుల్ యాజ్ పర్ లా అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పుకు మద్దతుగా చర్చలు జరుగుతున్న సందర్భంలో స్టేట్ గవర్నమెంట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు వారు స్వయంగా మన మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మీరు ఢిల్లీ వెళ్ళండి, మీకు అనుకూలమైన అడ్వకేట్ని మీరు పెట్టుకోండి, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులు భరించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి కేటగరైజేషన్కి అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. అదే సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఫైల్ చేయడము, సుప్రీంకోర్టులో ఉన్న ఆ ధర్మాసనంలో ఉన్న 7 న్యాయమూర్తులు కూడా 6 దీనికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. నిజంగా ఇన్ని సంవత్సరాల పోరాటం, ఇన్ని సంవత్సరాల కళ ఈరోజు సాకారం కావడం చాలా గొప్ప విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా దీని గురించి చర్చోపచర్చలు చేయడము, దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేయడము ఏ విధంగానూ కూడా ఏ న్యాయ సూత్రాలకు కూడా సరైనది కాదు అనేది నా ఆలోచన. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ సమాజంలో డిమాండ్స్ అన్ని ఎట్లా వస్తున్నాయి అంటే, మేము ఎంతమంది ఉన్నామో మాకంతా అనే డిమాండ్స్ వస్తున్నాయి. ఇవాళ మనము కులగణన పైన చర్చ చేశాం. కులగణనలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, మైనార్టీస్ ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు అనేది చాలా స్పష్టంగా కులగణనలో మనం చెప్పాం. ఎందుకు చెప్పడమే కాకుండా ఏమన్నాము, ఈ కులగణన ఆధారంగా ఆయా వర్గాల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదనే మాట ఈరోజు మనం చెప్పాం. అదేవిధంగా నేను ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. 2014లో తెలంగాణ ప్రజల సమైక్య పోరాటాల ఫలితంగా తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన సందర్భంగా ఆంధ్ర తెలంగాణ మధ్యన ఆస్తుల పంపకానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు పాపులేషన్ ఆధారంగా, జనాభా ఆధారంగా 58% అసెట్స్ ఏమో ఆంధ్రాకి ఇచ్చారు, 42% అసెట్స్ తెలంగాణకి ఇచ్చారు. ఏ బేసిస్ మీద ఇచ్చారు? జనాభా దామాష పైన ఇచ్చారు. కులగణన చేసిన తర్వాత ఏం చెప్తున్నాము? జనాభా దామాష పైన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్తున్నాం. అదే కదా మేము అడుగుతున్నది, అదే కదా మాదిగా ఉపకులాలు 30 సంవత్సరాలుగా అడుగుతున్నది.
మా జనాభా దామాషా పైన జనాభా ప్రాతిపదిక పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకిచ్చిన ఆ రిజర్వేషన్లను మాకు వర్తింపజేయండి, సమపాలలో వాటిని పంచండి అని అడుగుతున్నారు. దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన గౌరవం ఉన్న వాళ్ళందరూ ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక సందర్భాలలో అనేక వేదికల పైన ఒక మాట చెప్తుండేవారు, ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఈక్వల్ రైట్స్ అనే మాట ప్రతి సందర్భంలో వారు నొక్కి చెప్పేవారు. అలాంటి అవకాశం అందరికీ రావాలి. అవకాశాలు వచ్చినప్పుడే అందరు ఎదగటానికి అవకాశం ఉంటుంది. అవకాశాలు రానప్పుడు వాళ్ళ కెపబిలిటీస్ని కానీ వాళ్ళ క్యాలిబర్ని కానీ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి జనాభా దామాషా పద్ధతిన షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను సమపాలలో పంచాలన్నదే ఇందులో ఉన్న మూల సూత్రం. ఇది ఏ కులానికి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. దళితులందరం అన్నదమ్ములమే, అందరం ఒకే సమూహంలో ఉన్నాం. బాలగోపాల్ గారని ఒక సామాజిక కార్యకర్త ఉండేవారు, పాపం ఆయన చనిపోయారు. ఆయన గురించి ఒక మాట చెప్పాలి. ఉవ్వెత్తున దండోర ఉద్యమం నడుస్తున్న రోజులలో బాలగోపాల్ గారు ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్లో ఆయన ఏమన్నారంటే, దళితులందరూ అణిచివేసిన సమూహం, అణిచివేతకు గురవుతున్న సమూహం, ఈ అణిచివేతకు గురవుతున్న సమూహంలో అసమానతలు ఉన్నాయని చెప్పి బాలగోపాల్ గారు చెప్పారు. అసమానతలు ఉన్నాయి కాబట్టి సమానత్వం కొరకు వాళ్ళ హక్కుల కొరకు ఇవాళ మాదిగా ఉపకులాలు ఆందోళన చేస్తున్నాయి, దాన్ని మనం సమర్థించాలని చెప్పారు. అదేవిధంగా ఆనాడు ఆర్ఎస్యు మొదలుకుంటే ఆర్ఎస్ఎస్ వరకు కూడా అందరూ కూడా వర్గీకరణను సమర్థించారు. ఏ ఒక్కరు కూడా వర్గీకరణను వ్యతిరేకించలేదు. న్యాయం ఉన్నదని అనుకున్నారు. వీళ్ళకు నష్టం జరుగుతుందని భావించారు, వీళ్ళకు అన్యాయం జరుగుతుందని భావించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వర్గీకరణకు మద్దతుగా నిలబడ్డారని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నా. నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇంకా కాలయాపన జరగొద్దు. 30 సంవత్సరాలుగా నష్టపోయినాం, 30 సంవత్సరాలు ఓపిక పట్టారు. మా దళిత బిడ్డలు ఎవరైతే ఉన్నారో చాలా మంది చనిపోయారు, వాళ్ళ భవిష్యత్తును ఆగం చేసుకున్నారు, వాళ్ళ ఉపాధిని కోల్పోయారు, వాళ్ళ ఉద్యోగాలను కోల్పోయారు, పోలీస్ కేసులలో ఇరుక్కున్నారు, ఇప్పుడు కూడా జైళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ బంగారు భవిష్యత్తును కూడా ఈ ఉద్యమంలో చాలా మంది కోల్పోయారు. ఇంకెన్ని సంవత్సరాలు ఓపిక పట్టాలనో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇంకేమాత్రము కాలయాపన చేయకుండా, మాదిగా ఉపకులాల యొక్క ఓపికను పరీక్షించకుండా, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీనమేషాలు లెక్కించకుండా తక్షణమే దీని అమలుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చాలా చక్కటి నివేదిక ఇచ్చారు. ఏబిసిడి గతంలో ఉండేది, ఈరోజు ఏబిసిగా 3 కేటగిరీలుగా దీన్ని సభ ముందు పెట్టారు. దీనికి పూర్తి సంఘీభావాన్ని మేము తెలుపుతున్నాం. ఇంకొక విషయం, క్రీమీ లేయర్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. నేను ఎమ్మెల్యేనే కావచ్చు, వివేక్ ఎమ్మెల్యేనే కావచ్చు, కానీ మేము ఎమ్మెల్యే అయినంత మాత్రాన మా క్యాస్ట్ పోతలేదు, మా అవమానాలు పోతలేవు, మమ్మల్ని చిన్నచూపు చూసే పరిస్థితి మాత్రం పోతలేదు. కాబట్టి ఎన్ని సంవత్సరాలైతే కుల వ్యవస్థ ఈ సమాజంలో ఉంటుందో ఆ కుల వ్యవస్థ ద్వారా వచ్చిన అంటరానితనం కానీ, అసమానతలను కానీ, అవమానాలను కానీ మేము భరిస్తూనే ఉన్నాం. ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా, ఒక మంత్రి అయినా ఎస్సీ మంత్రినే చూస్తున్నారు, ఎస్సీ ఎమ్మెల్యేనే చూస్తున్నారు, ఎస్టీ ఎమ్మెల్యేగా ఎస్టీ మంత్రినే చూస్తున్నారు తప్ప ఎంత క్యాలిబర్ ఉన్నా, ఇతరులతో పోటీపడి పనిచేసే స్కిల్స్ ఉన్నా, ఇతరులతో పోటీపడి పరిపాలించే సమర్థత ఉన్న, అనుభవం ఉన్న, చివరికి వచ్చే వరకు ఈయన ఎస్సీ అని ముద్ర వేసి ఆ క్యాలిబర్ని అంతా కూడా తప్పివేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏదో ఎమ్మెల్యే అయిపోయారు, ఎంపీ అయిపోయారు, మంత్రి అయిపోయారు, కూనంనేని సాంబశివరావు గారు మాట్లాడి వెళ్ళిపోయారు. నేను అడగదలుచుకున్న కూనంనేని సాంబశివరావు గారిని, ఇది మీ సిపిఐ పాలసీయా లేకుంటే మీరు వ్యక్తిగతంగా మీరు చెప్తున్న అభిప్రాయమా? అది కూడా స్పష్టం చేయవలసిన అవసరం ఉన్నది. నాకు తెలిసినంత వరకు సిపిఐ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో క్రీమీ లేయర్ను సమర్థించదు. కానీ ఎందుకో కూనంనేని సాంబశివరావు గారు తొందరపడి మాట్లాడారేమో నేను అనుకుంటున్నా. క్రీమీ లేయర్ అనే దాన్ని తిరస్కరించినందుకు కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈనాడు
కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ధైర్యం చేసి రిస్క్ తీసుకొని ఇవాళ ఈ ప్రతిపాదనతోని ముందుకు వచ్చారు. ఈ నివేదికను, ఈ కమిషన్ రిపోర్ట్ను అమలు చేయాలని అనుకుంటున్నారు. చాలా సంతోషం. మనం అందరం కూడా ఈ ప్రభుత్వానికి సంఘీభావం తెలపవలసిన అవసరం ఉన్నది. కానీ నా అభ్యర్థన ఏంటి అంటే చేవెళ్ల సభలో ఖర్గే గారు స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే షెడ్యూల్ కులాల రిజర్వేషన్ను 18% పెంచుతామని చెప్పారు. ఇవాళ ఈరోజు ఈ సభలో ప్రవేశపెట్టిన కులగణన సర్వేలో షెడ్యూల్ కులాల పర్సంటేజ్ 17.43గా ప్రభుత్వం చూపించింది. గతంలో సమగ్ర కుల సర్వేలో కూడా షెడ్యూల్డ్ కులాల జనాభా 18%గా చూపించబడ్డది. నేను కోరుతున్నా మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని, దామోదర రాజనరసింహ గారిని, కోమటిరెడ్డి గారిని, ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, మాకు 18% రిజర్వేషన్లు ఇవ్వండి. మా జనాభా ఈరోజు 18% ఉన్నది. గతంలో ఇది మీరు ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ కులాల రిజర్వేషన్ను 15% నుంచి 18%కి కనుక పెంచితే ఏ రకమైన లీగల్గా మీకు సమస్యలు రావు. ఎందుకంటే గతంలో 2 పర్యాయాలు, గతంలో ఎన్టీ రామారావు గారు ఆనాడు 14% ఉన్న షెడ్యూల్ కులాల రిజర్వేషన్ను 15% చేశారు. అదేవిధంగా 4% ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క రిజర్వేషన్స్ 6% చేశారు. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క రిజర్వేషన్ను 6% నుంచి 10%కి పెంచారు. ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారమే, రాజ్యాంగం ప్రకారమే మాకు దక్కవలసిన అవకాశం ఇది, మాకు దక్కవలసిన హక్కు ఇది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, మీరు 15%కే పరిమితం చేయకుండా 18%కి షెడ్యూల్ కులాల రిజర్వేషన్ పెంచి ఆ 18%లో ఈ 3 కేటగిరీలకు దామాషా పద్ధతిన వీటిని ఇస్తే బాగుంటుంది. ఆ రకంగా మీరు జీవో ఇచ్చేటప్పుడు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ను 18%కి పెంచి ఈ దామాషా మీదనే అవి ఏ రకంగా ఏ పర్సెంటేజ్లో ఇచ్చి మీరు ముందుకు పోతే బాగుంటుంది. కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తే బాగుంటుంది. ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయొద్దని నేను కోరుతున్నా. చివరిగా 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మా దళితులందరికీ ఆరాధ్య దైవం. ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే లేకుంటే ఇవాళ మేము చాలా మంది కూడా ఈ సభకు వచ్చే వాళ్ళం కాదు. ఓపెన్ కాంపిటీషన్లో మేము పోటీ చేసే వాళ్ళం కాదు. మమ్మల్ని ఎన్నుకునే వాళ్ళు కూడా కాదు. ఇవాళ రిజర్వేషన్లు వచ్చాయి కాబట్టి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అణచివేతకు గురైన, అసమానతలకు గురైన, అంటరానితనానికి గురైన వర్గాలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో, సమానత్వాన్ని సాధించాలనే ఉద్దేశంతో ఆయన రిజర్వేషన్లు కల్పించాడు. కాబట్టి ఈరోజు మాకు ఈ అవకాశాలు వచ్చాయి. కాబట్టి ఆయన మాకు ఆరాధ్య దైవం. ఎవరికైనా, మా ఒకరికే కాదు, మొత్తం భారత జాతి గౌరవించే గొప్ప వ్యక్తి, మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఏ రకంగానైతే మాకు ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారో అదేవిధంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగ కూడా చాలా గొప్పవాడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చాలా మంది చాలా రకాలుగా, నేను కూడా అనేక సందర్భాలలో విమర్శించి ఉండవచ్చు, కొన్ని విషయాలలో విభేదించి ఉండవచ్చు. కానీ 30 సంవత్సరాలు ఈ ఉద్యమాన్ని సజీవంగా నిలపగలిగాడంటే అదొక మందకృష్ణతోనే సాధ్యమైంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 3వ వ్యక్తి మా జీవితాలలో ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెలుగులు నింపితే మరొకసారి ఈరోజు మా జీవితాలలో వెలుగులు నింపబోయే భావితరాలకు, మా నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ జీవితాలలో వెలుగులు నింపబోయే గొప్ప వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశ చరిత్రలో నిలిచిపోతున్నది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకం కాబోతున్నది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనేక రాష్ట్రాలలో ఉన్న ఇతర మాదిగ ఉపకులాలే కాకుండా ఇతర కులాలు ఎవరైతే సరి అయిన రిప్రజెంటేషన్ లేకుండా అవస్థలు పడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా
ఉపయోగపడే విధంగా ఈ నిర్ణయం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దళిత జాతుల పక్షాన మాదిగ ఉపకులాల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా జాతి రుణపడి ఉంటుంది. దీన్ని చిత్తశుద్ధి చేయండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కార్యాచరణ ప్రణాళికను ప్రకటించండి అని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వివేక్ గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సమయం ఇచ్చినందుకు. ఫస్ట్ 1 or 2 క్లారిఫికేషన్స్ అధ్యక్ష. ఇప్పుడే అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ చాలా పెద్ద సింహగర్జన పెట్టుకున్నారు మాలాల సింహగర్జన పరేడ్ గ్రౌండ్స్లో. మీరు కేటగరైజేషన్ వ్యతిరేకంగా పెట్టుకున్నారని చెప్పి వారు సభలో చెప్పడం జరిగింది. ఒక క్లారిఫికేషన్ అధ్యక్ష, ఆ రోజు మేము కేవలం చాలా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి, మాలల సంఖ్య చాలా తక్కువ ఉన్నది, కేవలం 10% ఉన్నది మీరు అని చాలా చోట్ల కూడా మాలలను కించపరిచేలాగా మాట్లాడుతున్నప్పుడు ఆ సమయంలో మాలలందరూ కూడా అనుకున్నారు మన గౌరవం, మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అని చెప్పి ఆ సింహ గర్జన పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో మాట్లాడేటప్పుడు కూడా చాలాసార్లు క్లారిఫై చేసినప్పటికీ కూడా అందరూ వ్యతిరేకంగా మాట్లాడినారని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. ఆ మీటింగ్ కేవలము మాలల సెల్ఫ్ రెస్పెక్ట్ పెట్టుకోవడానికి ఆ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసినాం. అప్పుడేం రెజల్యూషన్ పాస్ చేసినామంటే ఈ ఎస్సీ కులానికి చెందిన పాపులేషన్ వైజ్ తీసుకోండి, సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకున్నప్పటికీ కూడా 20% రిజర్వేషన్స్ పెంచాలని చెప్పి ఆ మీటింగ్లో మేము రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకో విషయం రెజల్యూషన్ పాస్ చేస్తాం. మీరు కాస్ట్ సెన్సస్ చేసినప్పుడు ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారు అన్నారు కాస్ట్ సెన్సస్ చేయాలి, దేశవ్యాప్తంగా కాస్ట్ సెన్సస్ చేయాలో, ఆ కాస్ట్ సెన్సస్ మీరు ఫ్రెష్గా కాస్ట్ సెన్సస్ చేసి నిర్ణయాలు తీసుకోమని చెప్పి ఆ రెజల్యూషన్ కూడా ఆ రోజు పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ఇదే చెప్తున్నాం. 2011లో ఏదైతే కాస్ట్ సెన్సస్ తీసుకున్నారో అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చూసుకొని అప్పుడు ఎవరు ఎంతమంది బెనిఫిషరీస్ వచ్చినారో అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రాలో అప్పుడు బ్రిటిష్ రాజ్యంలో వాళ్ళందరూ మంచిగా చదువుకున్నారు, చాలామందికి ఆ రిజర్వేషన్స్లో ఎక్కువ పోస్టు, ఎక్కువ బెనిఫిషరీస్ అందరు కూడా అప్పుడు ఆంధ్ర నుంచి ఉండేవారు ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మేము అప్పుడు ఉద్యమం చేసేటప్పుడు కూడా చాలామంది మా సోదరులు అప్పుడు మన్నా జగన్నాథం గారు, సర్వే సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా చర్చించుకున్నప్పుడు అప్పుడు ఈ చర్చ కూడా జరిగింది అధ్యక్ష. ఏమని, అరే నిజంగానే తెలంగాణ వచ్చిన తర్వాత మనకు అనుకూలంగా సమానంగా అందరికీ కూడా ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి ఆ రోజులు కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు షమీమ్ అఖ్తర్ గారు ఏదైతే కమిషన్ రిపోర్ట్ ఇచ్చారో కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా మీరు చూసుకుంటే నిజంగా మేము ఏదైతే ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా చెప్పేవాడిని, డెఫినెట్లీ ఏదైతే డిఫరెన్స్ ఉందో డిఫరెన్స్ ఈజ్ నాట్ మోర్ దెన్ 7 to 8% అని చెప్పి ఏదైతే చెప్పినానో అది స్పష్టంగా మనకు కనబడుతుంది అధ్యక్ష. నేను ఇదే కోరుతున్నాను. అందరు కూడా మాట్లాడినారు. రేవంత్ రెడ్డి గారు మంచిగా ఈ రెజల్యూషన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతోపాటు అందరు కూడా సభ్యులు ఈరోజు మాట్లాడుకునేవారు రిజర్వేషన్స్ కూడా ఎక్కువ పెంచితే అందరు కూడా నిజంగానే రేవంత్ రెడ్డి గారికి మంచిగా మెచ్చుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రెజల్యూషన్ పాస్ చేసింది మన చేవెళ్లలో 18% చేయాలని చెప్పి. ఇప్పుడు ఈరోజు బీసీ కులగలన కూడా స్పష్టంగా ఎస్సీస్ సంఖ్య 17.4% అని చెప్పి ఆల్రెడీ తేలడం జరిగింది. ఈ రిజర్వేషన్స్ కూడా దీంతో పాటు పెంచితే చాలా బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఓన్లీ 3-4 minutes అధ్యక్ష. ఈ స్టేట్మెంట్లో ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేశారో ముఖ్యమంత్రి గారు దాంట్లో 2-3 అంశాలు కూడా మెన్షన్ చేశారు. హర్యానా, పంజాబ్, తమిళనాడు ఈ 3 రాష్ట్రాలలో కూడా మా టీం వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఏముంది కనుక్కుంటూ రావడం జరిగింది. ఆ 3 రాష్ట్రాలలో కూడా అధ్యక్ష పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ పెంచడం జరిగింది.
పంజాబ్లో 20% కన్నా ఎక్కువ పెంచారు, హర్యానాలో 20% పెంచి ఈ కేటగరైజేషన్ చేశారు. అలాగే తమిళనాడులో కూడా 3% పెంచి కేటగరైజేషన్ చేయడం జరిగింది. సో ఇది కూడా మీరు ఈ దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్లీ మనము రిజర్వేషన్స్ 20% వరకు పెంచే అవకాశం ఉంది. ఇది కూడా ఆలోచించాలని చెప్పి నేను మీ అందరికీ కూడా మనం కోరుతున్నాం. ఒక విషయం ఉంది అధ్యక్ష, అందరూ సుప్రీంకోర్టు డిసిజన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, హోమోజీనియస్ హెటరోజీనియస్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లోనే చెప్పారు, ఈ ఆర్టికల్ 341 ఒక హోమోజీనియస్ హెటరోజీనియస్ కాదు, డివైడ్ అండ్ రూల్ ఏదైతే బ్రిటిష్ రాజ్యం ఆ రోజులలో చేసిందో ఎస్సీస్లో కూడా ఈ డివైడ్ అండ్ రూల్ ఉంటుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దీన్ని హోమోజీనియస్గా పెట్టడం జరిగింది. నేను చాలాసార్లు బయట కూడా మాట్లాడాను. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఈ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మీరందరూ కూడా కోరేగాం ఇన్సిడెంట్ గురించి మీ అందరు తెలిసిన విషయమే. అప్పుడు దళితులందరూ కూడా పేష్వాస్ వ్యతిరేకంగా కొట్లాడి మా దళితులు ఆ రోజు పేష్వాస్ వ్యతిరేకంగా గెలవడం జరిగింది. చంద్రచూడ్ కూడా ఒక పేష్వా అధ్యక్ష, వారు కూడా మనసులో ఎట్లా దళితులకు డివైడ్ అండ్ రూల్ చేయాలని చెప్పి ఆ జడ్జిమెంట్లు ఇవ్వడం జరిగింది. మేము కూడా జడ్జిమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. మీరు ఏదైతే సుప్రీంకోర్టు ఎంపిరికల్ డేటా ద్వారా మీరు నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో, నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ హానరబుల్ మినిస్టర్, ఈ ఎంపిరికల్ డేటా ఏదైతే జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చారో దాన్ని సరిగా పరిశీలించే అవసరం ఉంది. ఎందుకంటే చాలామందికి మాలలో ఒక ఆందోళన ఉంది, ఒక భయం ఉంది, నిజంగా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉన్నాయా లేదా అని చెప్పి. మేము కూడా మీ ద్వారా కోరుతున్నాము, సరైన ఫిగర్స్ ఫ్యాక్ట్స్ ద్వారా చేస్తే చాలా బాగుంటుంది. నేను కూడా ముఖ్యమంత్రి గారిని కలిసేటప్పుడు నిజంగా ఈ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో దీని ప్రకారంగా నేను ముఖ్యమంత్రి గారికి చాలాసార్లు కోరడం జరిగింది. సార్, మనము ఏదైతే ఆలోచిస్తున్నామో దళితులకు నిజంగానే మనము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దళితుల గురించి ఆలోచించి ఈ సోషల్ జస్టిస్ ఏదైతే చేస్తుందో బడ్జెట్లో కూడా అలానే చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. 15% ఇవ్వాలి అధ్యక్ష. మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు ఉన్నారు, మీరు కమ్యూనికేట్ చేయాలి బట్టి గారికి. ఈ వచ్చే బడ్జెట్లో మన బడ్జెట్ ద్వారా 15% అలొకేషన్, 15 అనేది 18% చేసినా కానీ తప్పు లేదు, మీరు 18% అలొకేషన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది ఎస్సీ ఎంటర్ప్రెనర్స్ ఏదైతే సబ్సిడీ ఇస్తానని చెప్పి మన స్కీమ్ ఉందో, ఇప్పుడే ఇంతకుముందు సాంబశివరావు గారు కూడా మంచిగా చెప్పారు. ఏమని, మనము అప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎస్సీ సప్లాన్ ఏదైతే కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఇస్తున్నామని చెప్పి అసెంబ్లీలో పాస్ చేశారో దాని ప్రకారంగానే మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే 4-5 ఇయర్స్ నుంచి ఎస్సీ ఎంటర్ప్రెనర్స్కి సబ్సిడీ రావటం లేదు అధ్యక్ష. ఇక 7 ఇయర్స్ ఇక ఎక్కువ సమయం అయిపోయింది. ఎందుకంటే ఆ సబ్సిడీలో రాకుంటే ఆ ఇంట్రెస్ట్ ద్వారానే ఆ సబ్సిడీ పోతుంది, అసలే లాభం లేదు ఎస్సీ ఎంటర్ప్రెనర్స్కి. నేను ఇంతకుముందు కూడా అప్పుడు టీఆర్ఎస్ హయాం ఉన్నప్పుడు కూడా అప్పుడు వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. అన్ని కాంట్రాక్ట్స్లో కూడా ఎస్సీస్కి 15% వాటా ఇవ్వాలని చెప్పి ఆ రోజుల్లో చెప్పడం జరిగింది. అప్పుడు ఒక ప్రపోజల్ పోయింది అధ్యక్ష, అప్ టు 3 crores ఎస్సీ కాంట్రాక్టర్స్కి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఇతర ప్రాజెక్ట్స్లో ఇవ్వాలని చెప్పి నోటు పోయింది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అధ్యక్ష. అది చేసే అవసరం ఉన్నది, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇది డెఫినెట్లీ మనము ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి మీ అందరు కోరడం జరుగుతుంది. ఇంకో విషయం అధ్యక్ష, చేవెళ్ళ రెజల్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో స్పష్టంగా మాలా మాదిగా కార్పొరేషన్స్ స్థాపించాలని చెప్పి మన శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. శ్రీధర్ బాబు గారు కొద్దిగా ఇది ఇంపార్టెంట్ మాకు, మాలా మాదిగా కార్పొరేషన్ ఎట్లా తొందరగా స్థాపించండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొన్న ఎలక్షన్లో కూడా ప్రామిస్ చేశారు, నేత కాని కార్పొరేషన్ కూడా నేను స్థాపిస్తామని చెప్పి. ఈ ఫిగర్స్లో కూడా పాపులేషన్ ఫిగర్స్లో కూడా స్పష్టంగా కనబడుతుంది, నేత కాని 3rd largest కమ్యూనిటీ అని చెప్పి. సో 3 కార్పొరేషన్స్ కూడా ఇంకా సమయం, ఎందుకంటే లాస్ట్ టైం అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు లేదు ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాము, తొందరగానే చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఈ వచ్చే బడ్జెట్లో అనౌన్స్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. 1 more point, 2-3 points.
కూర్చునే దళితుల కోసం మేము మాట్లాడుతున్నాం, మా సమయం ఇవ్వండి. మన కార్పొరేషన్స్ అధ్యక్ష శ్రీధర్ బాబు గారు, కార్పొరేషన్స్లో చైర్మన్షిప్స్ డైరెక్టర్షిప్స్లో కూడా మాకు 18% వాటా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే మొన్న ఇంజస్టిస్ అయింది, మీరు దాంట్లో ఈసారి సరిదిద్దాలని చెప్పి మీకు కోరడం జరుగుతుంది. ఇంకా సో ఫైనల్ పాయింట్ అధ్యక్ష, దాని ఎంపెరికల్ డేటా ఏదైతే ఉందో అది కొద్దిగా ఓపెన్గా అనౌన్స్ చేస్తే, మాకు కూడా రిపోర్ట్ ఇస్తే చాలామందికి ఏదైతే భయం ఉందో దాన్ని క్లారిఫికేషన్ చేసేది ఉంది. డెఫినెట్లీ మళ్ళీ రిజర్వేషన్స్ 18% చేయాలని చెప్పి మళ్ళీ ఒకసారి కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ సభ్యులందరి రిక్వెస్టు, సమయపాలన పాటించాలి. చాలామంది సభ్యులుగా మాట్లాడారు, ఆల్రెడీ 8:30 టైం. సో వేముల వీరేశం గారు 5 నిమిషాల కంటే ఎవరు దాటవద్దు దయచేసి, బెల్లు కొట్టేస్తాను. కొంచెం సమయం కావాలి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. యావత్ తెలంగాణ మాదిగ ఉపకులాలు భారతదేశంలో అనేక రాష్ట్రాలలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాల ప్రజలంతా ఒక ఉత్కంఠతతో చూస్తున్నటువంటి రోజు ఈరోజు అధ్యక్ష. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం, ఒక చారిత్రాత్మకమైనటువంటి చర్చ తెలంగాణ అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో అని ఒక ఉత్కంఠతతో మా జాతి అంతా అసెంబ్లీ దిక్కు, ముఖ్యమంత్రి దిక్కు చూస్తున్నటువంటి సందర్భం అధ్యక్ష. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు నిండు హృదయంతో, బరువెక్కిన హృదయంతో ఒక మంచి నిర్ణయాన్ని యావత్ తెలంగాణలో మాదిగ సామాజిక వర్గానికి ఒక భరోసాను, ఒక విశ్వాసాన్ని ఇచ్చేటువంటి ప్రకటన ఈ అసెంబ్లీ నుంచి చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ అన్న గారికి, గౌరవ మంత్రివర్యులు దామోదరం రాజనరసింహన్న గారికి, గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి మా జాతి తరపున చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఈ ఒక్కరోజు సమస్య కాదు అధ్యక్ష. దశాబ్దాల తరబడి మా జాతికి సంబంధించినటువంటి ఉపకులాలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశం అధ్యక్ష. స్వయంగా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు దశాబ్దాల తరబడి ఈ ఉద్యమాన్ని చెమటోడ్చి సమాజంలో అందరిని ఆలోచింపజేసి అన్ని వర్గాల, అన్ని సమూహాల మద్దతు కూడగట్టుకొని ఈ స్టేజికి తీసుకొచ్చింది అధ్యక్ష. ఈ ఉద్యమాన్ని, ఉద్యమ ఆకాంక్షను గుర్తించినా, గౌరవించినా ఇది న్యాయమైన పోరాటం అని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దేశంలో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు తెలంగాణలో మాదిగ ఉపకులాలు చేస్తున్నటువంటి పోరాటంలో, డిమాండ్లో న్యాయం ఉంది. ఈ వర్గాల పక్షాన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి, ఎస్సీ కేటగరైజేషన్ చేస్తామని చెప్పేసి చేవెళ్ళ డిక్లరేషన్లో ప్రకటించడంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు దీనికోసమే ఆలోచన చేస్తూ, ఈ సమస్య పరిష్కారం కోసమే నిరంతరం ఆలోచన చేస్తూ, ఎస్సీ శాసనసభ్యులమైన మాకంటే ఎక్కువ తనే పర్స్యూ చేసి, తనే మమ్మల్ని పిలిచి సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. దామోదరం రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఎస్సీ శాసనసభ్యులైన మీరు
దాన్ని ఫాలో చేసుకోండి, మంచి లాయర్ని పెట్టుకోండి, జడ్జిమెంట్ తీసుకురండి, ఈ వర్గాలకు న్యాయం చేసే బాధ్యత నాది, కేటగరైజేషన్ చేసే బాధ్యత నాది అని చెప్పేసి ప్రకటించినటువంటి దానికి అనుగుణంగానే ఈరోజు అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చేసి మా జాతుల కళ్ళల్లో ఆనందం నింపినందుకు, మా జాతుల గుండెల్లో విశ్వాసం నింపినందుకు ఆయనకు జీవితాంతరం మాదిగ సామాజిక వర్గం మా జాతులన్నీ రుణపడి ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, మా బతుకులు ఎట్లుండే అధ్యక్ష? మురికి కుప్పల కాడ మా జీవితాలుండే, కూలి మీద ఆధారపడి మా జీవితాలుండే, ఎట్టి బతుకులు మా ఎట్టి బతుకులు ఎతలు తీరాలంటే, ఎతలు పోవాలంటే, మా బాధలు తీర్చేటువంటి నరుడు ఓడుండనేటువంటి నాదుడు ఓడుండండి ఎదురు చూస్తున్నటువంటి రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు మా జీవితాలలో వెలుగులు నింపినాయి అధ్యక్ష. కానీ ఆ వెలుగుల్ని సజీవంగా మా పల్లెలకు చేర్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. సజీవంగా మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. సజీవంగా మమ్మల్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ప్రభుత్వ హాస్టల్ పెట్టేసి మమ్మల్ని విద్యా వైపు డైవర్ట్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈరోజు సగర్వంగా మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఆ నుంచి మొదలైనటువంటి మా పక్షాన నిలబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ, నేడు రాహుల్ గాంధీ, ఈరోజు మల్లికార్జున ఖర్గే గారు మొత్తంగా ఈ జాతి కోసం ఆలోచిస్తూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీల పక్షపాతి, మాదిగల పక్షపాతి, మాలల పక్షపాతి, సబ్బండ వర్గాల పక్షపాతిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నామకరణం చేసుకుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నది అధ్యక్ష. ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇంత మంచి చర్చను అసెంబ్లీ ముందు తెలంగాణ ప్రజల ముందు ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించి చర్చకు పెడితే మా సోదరులు, మా ప్రతిపక్షంలో ఉండేటువంటి సహచర ఎమ్మెల్యేలు ఈ చర్చను కూడా వినడానికి ఇష్టపడతలేరు అధ్యక్ష. ఆనాడు 2014లో ఇదే అసెంబ్లీలో నేనున్న అధ్యక్ష. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతానన్నారు, ఢిల్లీకి తీసుకుపోలే. దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్నారు, ముఖ్యమంత్రి చేయలే. దళితుల్ని దగా చేసిర్రు, దళితులను మోసం చేసిర్రు. కాబట్టి దళితులంటేనే దళిత వ్యతిరేకమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, దళిత ద్రోహి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈరోజు వాళ్ళు సభలో లేరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు వాళ్ళు సభ నుంచి వెళ్ళిపోయి యావత్ తెలంగాణలో ఉండేటువంటి దళిత సామాజిక వర్గానికి ఒక ద్రోహులుగా వాళ్ళు ముద్ర వేసుకున్నారని చెప్పేసి ఈరోజు నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ద్రోహులుగా ముద్ర వేసుకోవడమే కాదు, దళిత ఉద్యమాన్ని కూడా అణిచివేయటంలో, దళిత నాయకుల్ని జైలు పెట్టడంలో కూడా వాళ్ళే ముందుండనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ వాస్తవాలన్నీ మాట్లాడితే, ఈ వాస్తవాలను చర్చకు వస్తే భరించే శక్తి లేక గౌరవ ముఖ్యమంత్రి గారికి వస్తున్నటువంటి దళిత వర్గాల నుంచి వస్తున్నటువంటి ఆదరణ, దళిత శాసనసభ్యుల నుంచి వస్తున్నటువంటి ఆదరణ, ఈరోజు యావత్ దళిత సమాజం తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాలు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో చరిత్రలో రేవంత్ రెడ్డి గారు నిలబడటం, చరిత్రలో రేవంత్ రెడ్డి గారి పేరు లిఖించబడటం ఇష్టం లేక నచ్చకనే వాళ్ళు వెళ్ళిపోయినారు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎస్సీ ఉపకులాల పట్ల తనకున్నటువంటి ప్రేమ, తనకున్నటువంటి చిత్తశుద్ధి, ఈ రోజుతో ఆ చిత్తశుద్ధి మొదలు కాలేదు అధ్యక్ష. ఆ రోజు దండోర ఉద్యమంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. స్వయంగా మందకృష్ణ గారు చెప్పిండు, మమ్మల్ని వెన్నుదట్టి లేపిండు, మా ఎంట నడిచిండు, మాతో ధర్నాలలో కూర్చుండు, మాతో ఆందోళనలో కూర్చుండు. అందుకే తనకు చిత్తశుద్ధి ఉంది అని చెప్పేసి స్వయంగా మందకృష్ణ గారే ప్రకటించిండు. కాబట్టి ఆ చిత్తశుద్ధితోనే ఈ వర్గాల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ వారికి పదాభివందనాలు తెలియజేస్తూ మా జాతి మొత్తం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీతోనే మా జాతి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మాకు శరణ్యం అని చెప్పేసి మేము భావిస్తామని చెప్పేసి తెలియజేస్తూ గౌరవ పెద్దలు అన్న వివేక్ అన్న చెప్పినట్టుగా ఈ కార్పొరేషన్లో కూడా మాకు మాదిగా మాల ఈ జాతులకు అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా
కోరుకుంటూ ముగిస్తాం. గౌరవ మంత్రివర్యులు వెంకరెడ్డి గారు. గౌరవ ఇప్పుడే మా సోదరుడు గౌరవ శాసనసభ్యులు వీరేశం గారు చెప్పినట్టు ఈరోజు ప్రజాప్రతినిధులుగా మనం ప్రజల కోసం పాటుపడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు 90% మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒకవైపు చర్చతో పాటు 1 సంవత్సరం లోపే దీని కార్యరూపం దాల్చి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సందర్భంలో బీసీలకు సంబంధించి కానీ ఒకవైపు దశాబ్దాలుగా ఆరాటంతో పోరాటం చేసి ఆత్మహత్యలు చేసుకొని ఎంతోమంది చనిపోయిన ఏబిసిడి వర్గీకరణ మీద చర్చ జరుపుతుంటే ఈరోజు వీళ్ళు 90% మందికి తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం. గతంలో దళిత ముఖ్యమంత్రి అని బీసీ బంధు అని చెప్పి రకరకాల మోసాలు చేసి ఈరోజు సభ నుంచి ఏదో ఈ ప్రభుత్వం చేసి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పేద ప్రజలు బాగుపడతారు చూడలేక ఈరోజు నిజంగా వాళ్ళు బహిష్కరించడం బాధాకరం. మా సభ్యులు వీరేశం గారు చెప్పినట్టు ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ముఖ్యంగా అందరూ కూడా తెలంగాణ ప్రజలకు మీ ద్వారా ఈ సభ ద్వారా మీరందరూ కూడా గమనించాలి. ఆయన నిన్న మననే ఎక్కువ ప్రగల్భాలు ఒలిపి నా ప్రతాపం మీద చూపిస్తానని అంటే మా ముఖ్యమంత్రి గారు ఈరోజు 1 సంవత్సర కాలంగా చెప్పిన సమయానికి వర్గీకరణతో పాటు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా కార్యక్రమం తీసుకుంటే ప్రతిపక్ష నాయకుడు రాలేదంటే ఆయన ప్రతిపక్ష నాయకుడా లేకుంటే రాజీనామా చేసి ఈ సభ నుంచి రాకుండానే మంచి. ఎందుకంటే ఇంత మంచి చర్చ జరుగుతున్నప్పుడు ప్రజలందరూ సంతోషిస్తుంది తెలంగాణ మొత్తం ఈ సభలో రావడం. అలాగే బీసీల పేరు మీద మాకు అవకాశం అని చెప్పి వాకౌట్ చేయడం కూడా ఖండిస్తున్నాం అధ్యక్ష. లక్ష్మణ్ గారు. గౌరవ సభ్యులందరికీ ముఖ్యంగా దళిత సోదరులకి అవకాశాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. దయచేసి మీరు వాళ్ళ సభను కొద్దిగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను మిగతా వాళ్ళకి. కానీ లక్ష్మణ్ గారు. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. దాదాపు 30 ఏళ్ల పోరాటం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కళ నెరవేరింది అధ్యక్ష. ఎస్సీల వర్గీకరణ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి వెన్నుదన్నుగా నిలిచింది. అణగారిన వర్గాలు అభివృద్ధి, ఎస్సీల అభ్యున్నత లక్ష్యంగా సామాజిక సాధికారిత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొలి నుంచి కట్టుబడి ఉన్నది. అసమానతలు రూపుమాపి సమాజాన్ని రూపకల్పన చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. 2004లో ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ మొదటిసారి ఎస్సీ వర్గీకరణకు రాజ్యాంగ సవరణ కోసం శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా దళిత నేత ఈ తీర్మానానికి అనుగుణంగా నాటి ప్రభుత్వం 2007లో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉషా మెహ్రా కమిషన్ నియమించి ఉషా మెహ్రా కమిషన్ ద్వారా సంవత్సర కాలంలో మన రాష్ట్రపతికి ఆ రోజు ఈ వర్గీకరణ మాదిగ ఉపకులాలకు ఉన్నటువంటి ఆవశ్యకత, మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి జరుగుతున్న అన్యాయాన్ని ఉషా మెహ్రా కమిటీ అందజేసిన అధ్యక్ష. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి అండగా ఉన్నటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ సభకు కాంగ్రెస్ పార్టీ పంపించింది అధ్యక్ష. అదేవిధంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ తొలి క్యాబినెట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా నియమించారు. అదేవిధంగా బాబు జగజీవన్ రావు కీలకమైనటువంటి రక్షణ శాఖ, వ్యవసాయ అగ్రికల్చర్, రైల్వే శాఖ మంత్రిగా వివరించినారు. ప్రభుత్వం కానీ పార్టీ పదవిలో కానీ ఎస్సీ నేతలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసినటువంటి విషయాన్ని కూడా మీ ముందు చెప్తూ దేశంలో దళిత ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర దామోదర్ సంజీవయ్య గారిని 1960-62లో నియమించిన అధ్యక్ష. అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షునిగా, అదేవిధంగా మొదటి నుంచి కూడా ఈ దేశంలో దళితులకు పేదవారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నటువంటి సందర్భంలో బట
ఈరోజు అధ్యక్ష, ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఒక మాదిగా వర్గం నుంచి వచ్చిన వాడిగా ఒక హరిజన వాడలో మా తండ్రి పుట్టిండు అధ్యక్ష, పెద్దపల్లిలో ఒక పూరు గుడిసె అధ్యక్ష. అధ్యక్ష, మేము చదువుకున్న తరుణంలో పూట ఒక ఉదాహరణకి ఇక్కడ మా సభ్యులందరూ కూడా మనవి చేసుకుంటున్నా. నేను 8వ తరగతి చదువుకుంటున్నా అధ్యక్ష. ఆ రోజు నా మిత్రుడు మోహన్ రావు అని జన్గాం దురావారి కొడుకు అధ్యక్ష, నాకు దగ్గర మిత్రుడు, నన్ను సైకిల్ మీద అక్కడ ఉన్నటువంటి దేవాలయం పక్కన చిన్నజీఆర్ స్వామి గారు వచ్చినారు అంటే సైకిల్ దొక్కుకుంటా మేము పోతున్నాం తీసుకెళ్ళింది అధ్యక్ష. ఆ మోహన్ రావు అంటే నా చిన్ననాటి దోస్తు, నడిపెల్లి మోహన్ రావు అధ్యక్ష. ఇద్దరం కలిసి వెళ్తే అక్కడ మొత్తం అగ్రవర్ణ సంబంధించిన పెద్దలే ఉన్నారు అక్కడ. నన్ను చూసి ఇతను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిన విధంగా అంటే ఆ విధమైనటువంటి పరిస్థితుల పట ఆ విధమైనటువంటి నేపథ్యం నుంచి మేము వచ్చిన వాళ్ళం ఒక అధ్యక్ష. అంటే ఎక్కడ చూసినా ఒక అవమానం, ఎక్కడ చూసినా మా మీద ఒకలాంటి ఒక చూపు, వీడు దళితుడు ఇక్కడికి ఎందుకు వచ్చిండనే విధంగా. మా అమ్మమ్మ ఊరు అధ్యక్ష కట్కూరు అధ్యక్ష, అది భీమదేవపల్లి మండలం. మా అమ్మమ్మ ఊరికి మేము చిన్నప్పుడు పోతే మా ఎస్సీ కాలనీ చివరికి ఉండేది అధ్యక్ష. అక్కడ జామకాయలకు మామిడికాయలు అమ్ముకునే వాళ్ళు వచ్చేవారు అధ్యక్ష. వస్తే ఏం చేస్తారు అధ్యక్ష అంటే ఆ జోకిన తర్వాత మా మామిడికాయలు కానీ ఆ జామకాయలు కానీ మీదికెళ్ళి ఇస్తారు అధ్యక్ష. నేను మా అమ్మమ్మతో పోయినా, మా అమ్మతో అంటున్నా, అమ్మమ్మ ఏందమ్మా వీళ్ళు మనం మాదిగోళం బిడ్డ మనల్ని ముట్టుకోరు బిడ్డ అన్నట్టు నేను గట్టిగా చేయి దొరకబట్టిన అధ్యక్ష. అంటే అధ్యక్ష, ఆ వర్గంకి వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో అవమానాలు భరించి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం అధ్యక్ష. ఈరోజు 30 ఏళ్ళ మా ఎస్సీ మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి వర్గీకరణ విషయంలో మొదటిసారి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర గౌరవ సుప్రీంకోర్టులో చర్చకు వచ్చినప్పుడు నేను గౌరవ శాసనసభ్యులందరం ఏదైతే పెద్దలు దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నాడు, లక్ష్మణ్ కుమార్ మీరు మాదిగ శాసనసభ్యులు మాదిగ ఉపకుల శాసనసభ్యులకు నేను మనవి చేసి ఏంటంటే మీకున్న కష్టాలు మీకున్న ఇబ్బందులు మీ జడ్పీటీసీ అప్పటి నుంచి మా మహబూబ్నగర్ ప్రాంతం కానీ ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మీ కష్టాలను వ్యక్తిగతంగా చూసినటువంటి నేను చెప్తున్నా, మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళండి. దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో గౌరవ మీ శాసనసభ్యులు అదే దళిత నాయకులు అందరూ కూడా మీరు వెళ్ళండి. ఏదైతే సుప్రీంకోర్టులో అత్యంత ఏదైతే ఖరీదు గల అడ్వకేట్ని మీరు పెట్టండి. ఏదైతే మాదిగా ఉపకులాలకు సంబంధించిన వాదన మొత్తం కూడా వినిపి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి మేము శాసనసభ్యులందరూ, నేను కానీ రాజనరసింహ గారు కానీ సత్యనారాయణ గారు కానీ వీరేశం కానీ సామ్యల్ కానీ లక్ష్మీకాంతం కానీ మన అందరం కలిసి కూడా మేము పోయినాం అధ్యక్ష. గంటలుగా రోజుల కొత్త కూర్చొని మాట్లాడినాం. తిరిగి ఢిల్లీ కూడా వెళ్ళినాం అధ్యక్ష. ఢిల్లీలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన మాదిగలకు సంబంధించిన ఉపకులాల విషయంలో మనకున్నటువంటి ఇబ్బందులు, మన ప్రాంతానికి సంబంధించిన అన్యాయం విషయంలో ఆ రోజు అక్కడ ఉన్నటువంటి అనేక దళిత సంఘాలు కూడా రావడం కూడా జరిగింది అధ్యక్ష. దేశంలో ఉన్నటువంటి ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పోయినటువంటి మేము అందరం కూడా ఒక ఖరీదుగా అడ్వకేట్తోని మన వాదన కూడా వినిపించడం జరిగింది అధ్యక్ష. మరి దాని నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం 7 జడ్జిలతో గౌరవ జడ్జిలతో ఉన్నటువంటి జడ్జిమెంట్ వచ్చిన వెంటనే 30 నిమిషాల లోపటనే మన అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మన మాదిగా ఉపకులాలకు సంబంధించినటువంటి వర్గీకరణ విషయంలో ఖచ్చితమైన ప్రకటన చేసి అదేవిధంగా క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ సబ్ కమిటీ అధ్యక్షుడిగా గౌరవ క్యాబినెట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, సీతక్క గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, అదేవిధంగా మా నాయకుడు శ్రీధర్ బాబు గారిని వారందరినీ కూడా ఆ యొక్క సబ్ కమిటీలో పెట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే సబ్ కమిటీ నిర్ణయాలు ఏ విధంగా సబ్మిషన్ చేసి అదేవిధంగా ఏదైతే ఏకసభ్య కమిటీ చైర్మన్ గారిని వారిని షమీం అఖ్తర్ గారిని నియమించి ఈరోజు తక్కువ సమయంలో పట్టిన మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళం అధ్యక్ష. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాను. అదేవిధంగా గ్రామాల్లో మమ్మల్ని ఏమడిగినట్టే మీ వర్గీకరణ ఎప్పుడు జరుగుతుంది, మనకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది అంటే మేము ఒకటే మాట చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు ఈ రాష్ట్రంలో అధికారం రానప్పుడే చెప్పిండు చేవెలలో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాము, 100% రాష్ట్రం అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తాను మాట ఇచ్చిండు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు జడ్జిమెంట్ వచ్చిన
30 నిమిషాల లోపట్టే దామోదర రాజనరసింహ గారు మీ శాసనసభ్యులందరం ఈ సభ ద్వారా గౌరవ కేబినెట్ మంత్రివర్గం అంతా కూడా ఏదైతే ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఖచ్చితంగా వర్గీకరణ లోపల రాష్ట్ర ప్రభుత్వం మంచి యొక్క అభిప్రాయాన్ని వెలుగుస్తుంది, ఈ యొక్క మాదిగ వర్గానికి మేలు జరుగుతుందనే ఆశాభావంతో ఉన్నాము. ఈరోజు గొప్ప దినం అధ్యక్ష. ఈరోజు ఈ వర్గీకరణ లోపల రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా మనస్ఫూర్తిగా మేము ఒక మాదిగ జాతికి పుట్టినవాడిగా మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఇంత గొప్ప పర్వదినం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మధ్యలో మీ శాసనసభ్యులందరూ వెళ్ళి అన్న మరి ఎప్పుడైతే అంటే మీరు ఎప్పుడు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, మీ వర్గానికి న్యాయం చేసే బాధ్యత నాదని చెప్పి మాట్లాడినాడు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా అధ్యక్ష మా పూర్వ కరీంనగర్ జిల్లాలో పెద్దలు శ్రీధర్ బాబు గారు ఉంటారు. మరి శ్రీధర్ బాబు గారి ఇంటికి ఎప్పుడు కూడా జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు కూడా ఆ ఇంటికి వెళ్తే కూడా దళిత వర్గం వచ్చినా కూడా సమానంగా మా గౌరవం ఇచ్చే విధంగా ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మా ప్రాంతానికి సంబంధించిన మాదిగలకు సంబంధించిన కష్టాల విషయాలు కానీ ఇబ్బందుల విషయాలు కానీ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ సీతక్క గారు కానీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ వారందరికీ కూడా తెలుసు. కాబట్టి మరి ఇంత పెద్ద గొప్ప నిర్ణయానికి మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మా జాతి పక్షాన ముఖ్యంగా మా ధర్మపురి నిజవర్గ ఆ ధర్మపురి లక్ష్మీనరసింహ ఆశీస్సులతో నేను శాసనసభ్యుడిగా ఈ సభలో ఎన్నిక కావడం, మరి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మా యావత్ 30 సంవత్సరాల కళ ఉన్నటువంటి ఏదైతే వర్గీకరణ విషయంలో పట సభ తీర్మానం చేయడం, రాబోయే మా పిల్లల తరాలకి ఏదైతే జనాభా దామాష ప్రకారం న్యాయం జరిగే విధంగా తీర్మానం చేయడం, యావత్తు రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గానికి మాదిగా బిడ్డగా మనస్ఫూర్తిగా నమస్కరించి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మరొకసారి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కేబినెట్ మంత్రివర్గానికి మా ఎంటైర్ ఇక్కడ శాసనసభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నేను మా ధన్యవాదాలు తెలియజేసుకు చివరికి ఒక మాట అధ్యక్ష, బాధాకరమైన విషయం ఏంటంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయేటప్పుడు కేటీఆర్ గారు మందకృష్ణ గురించి మాట్లాడతారు. అధ్యక్ష ఉద్యమకారుడు మందకృష్ణ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న సందర్భంలో కూడా వాళ్ళ అధికారం ఉన్నప్పుడు మందకృష్ణ లోపల పడేసి మందకృష్ణ బిడ్డ పెళ్లి ఉంటే కూడా ఇక్కడ కూడా పోలీసుతో అణిచిపెట్టి ఎన్ని కేసులు పెట్టి బయటికి రాకుండా కొన్ని వందల కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టినటువంటి ఆ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇలా ముస్లింకాన్ని కార్చుకుంటా ఒక దళితులకు తెలంగాణ రాష్ట్ర యావత్కు ఒక మాదిగ జాతికి న్యాయం జరుగుతుంటే, ఎందుకంటే మొదటి నుంచి కూడా మా మాదిగలను మా దళితులు మా మాదిగాని మా దళిత వర్గాన్ని కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం మోసం చేసింది అధ్యక్ష. మేము ఉద్యమంలో మేము ఏదైతే ఉద్యమకారులుగా ఉద్యమంలో ముందున్నటువంటి వరుసలో కూడా మాకు అన్యాయం చేసినటువంటి పార్టీ ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం జరుగుతుంటే బహిష్కరించకపోవడం అత్యంత బాధాకరమైన విషయాన్ని తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎన్టీఆర్ కేబినెట్ మంత్రివర్గానికి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా సమయపాలన పాటించాలి. దయచేసి 2 నిమిషాల కంటే ఎక్కువ సమయం లేదని చాలా సమయం చాలా ఎక్కువైపోయింది. ఇప్పటికే 2 మందుల సామెల గారు 2 నిమిషాలు. గౌరవనీయులు స్పీకర్ గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తరతరాల యుగాల చరిత్ర ఇది. ఈ చరిత్రలో మాదిగలది తెలంగాణలో ప్రత్యేకమైన స్థానం. అయ్యాక నాకు జర టైం ఇవ్వాలి, ఒక్క నిమిషం ప్లీజ్. సరే అయితే అధ్యక్ష, తెలంగాణలో ఉన్న మాదిగలు అటు నైజాంతోని పీడించబడినరు. ఇవన్నీ కూడా ఈ వ్యవస్థ చుట్ట తీరినాయి. తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగే సందర్భంలో సంస్కృతోద్యమం కూడా జరిగింది. ఆనాడు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు యాదగిరిగుట్టను మాదిగోలు ముట్టుకోకపోతే ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు ఆ ప్రాంతం మాదిగోలను తీసుకుపోయి మొత్తం యాదగిరిగుట్ట పూజలు చేయించిన సందర్భం. అదేవిధంగా అరుంధతీరును దగ్గర తీసి రెడ్డి హాస్టల్లో సమావేశాలు పెట్టిన
సురవరం ప్రతాప్ రెడ్డి గారు, రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి గారు ఈ జాతి పట్ల వాళ్ళకున్న అభ్యుదయవాదం అది. కనుక ఆనందించే ఇక్కడ హైదరాబాద్లో బంధు సేవా మండలి, అరుంధతి మహాసభ ఇవన్నీ కూడా ఈ మాదిగల కోసం కొట్లాడిన సందర్భాలు. ఈ నేపథ్యమే ఇవాళ 30 సంవత్సరాల ఏబిసిడి వర్గీకరణ సాగుతున్న మహత్తరమైన ఉద్యమం. భారతదేశంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత తెలంగాణ పోరాటం తర్వాత మాదిగల పోరాటం. ఈ మాదిగల పోరాటం ఇప్పటికీ నిలబడ్డది కారణం ఏంటంటే వారు అసమానతలకు అన్యాయాలకు గురైంది కాబట్టి ఇలా మాదిగ పోరాటం నిలబడగలిగింది 30 ఏళ్ళుగా. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఆనాడే కాంగ్రెస్ పార్టీ మాదిగలను దగ్గర తీసుకొని బాబు జగజీవన్ రావుకు ఇందిరాగాంధీ స్థానంలో, ఇందిరాగాంధీ మంత్రివర్గంలో, నెహ్రూ గారి మంత్రివర్గంలో ప్రధానమైన స్థానం కల్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఇలా కూడా ఒక నిమ్న జాతులకు కూడా మనం అవకాశం కల్పించాలని రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగం పొందుపరిచే సందర్భంలో అగ్రకులాలు కూడా వీళ్ళకి అవకాశం ఇవ్వాలి, లేకపోతే ఈ జాతి ఒక ఐక్యంగా ఉండలేకపోయిందని ఆనాడే మహనీయులు ఆలోచించడం జరిగింది. అందుకోసమనే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న మన ముఖ్యమంత్రి డైనమిక్, ధైర్యం ఉన్న ధైర్యశాలి, ఒక అభ్యుదయవాది, ఒక సామాజిక స్పృహ ఉన్న నాయకుడు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆగస్టు 31 తారీఖున ఆగస్టు పొట్టునాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అవుతుందో ఒక్క నిమిషం ఆలోచించకుండా నేను తప్పకుండా ఆర్డర్ తీసుకొస్తా, మాదిగలకు అన్యాయం చేస్తా, ఏబిసిడి వర్గీకరణ చేస్తానని తలపెట్టిన రేవంత్ రెడ్డి గారికి నా జాతి పక్షాన, నా ప్రజల పక్షాన, అందరి పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. 10 రోజుల్లోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఆ ఉపసంఘానికి అధ్యక్షత గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవనీయులు సీతక్ గారికి, గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవనీయులు శ్రీధర్ బాబు గారికి, మీ అందరు కూడా దానికి ఉపసంఘం వైస్ చైర్మన్ గౌరవనీయులు దామోదరన్న గారికి మేము మా జాతి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ డీపోయింది. గౌరవనీయులు షబీర్ అఖ్తర్ గారు ఏకసభ్య కమిషన్ స్పష్టంగా వేలాది మందిని రిపోర్ట్ తీసుకొని ఈ రిపోర్ట్ తయారు చేసి ఈ మంత్రివర్గానికి అప్పచెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఇంకొక మాట కూడా చెప్తున్నాను, సహచర మన 30 ఏళ్ళుగా నువ్వు నేను ఆయన కొట్లాడుతున్న సందర్భాలు. కానీ మాల సోదరులు కూడా మనవి చేస్తా ఉన్నా, నేను మన అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం, ఎవరు వాళ్ళు తీసుకుందాం, ప్రభుత్వం చేసి పడేసింది. ఇక దీంట్లో మనం తారతమ్యాలు ఉండకూడదు. అందుకోసమనే మాదిగలుగా మాలలుగా అందరూ ఒకటే ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాదిగలుగా జరగాల్సిన అన్యాయం ఇక్కడ జరగకుండా ఇవాళ ఇక్కడ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారిచ్చిన ఆదేశం ప్రకారం 7 డిక్లరేషన్ 2018, 2023 కనుక దీనికోసం కట్టుబడి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఇవాళ 6 నెలల్లో ఏబిసిడి వర్గీకరణకు ఇవాళ రూపం తీసుకొచ్చి కోట్లాది మంది, లక్షలాది మంది మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ఇవాళ ఉపశమనం కలిగించాలంటే రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ఉండేలా చిరస్మరణీయంగా ఉంటున్నారని సందర్భంగా మనం చెప్తున్నాను. ఒక్క రేవంత్ రెడ్డి గారు కాదు, తప్పకుండా ఈ మాదిగ జాతి మీకు అండగా ఉంటది, కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఉంటదని ఈ సందర్భంగా మనం చేస్తూ నేను మా తుంగతుర్తి ప్రజల పక్షాన ఇక్కడ నేను మాట్లాడతాను. తుంగతుర్తి ప్రజలకు రేపు నుండి వేలాది మందితో తుంగతుర్తిలో మనమందరం జమై దళితుల కోసం జరిగిన ఈ గొప్ప ఈ శుభకార్యాన్ని కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి, మంత్రివర్గ ఉపసంఘానికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమంలో మీరందరూ సిద్ధం కావాలని. లక్ష్మీకాంతం గారు 2 నిమిషాలు దయచేసి గౌరవ సభ్యులకు. Thank you, sir. Honorable Speaker, sir, I stand before this respected house with a deep sense of responsibility and immense pride
to speak in favor of this historic bill on the subcategorization of scheduled castes. This is not merely a policy decision, it is a landmark step towards real social justice, ensuring that the benefits of reservation reach the most marginalized sections within the scheduled caste. The Congress Party, under the able and decisive leadership of our Chief Minister, Shri Revanth Reddy Garu, has once again demonstrated that we do not merely sympathize with the oppressed, but take concrete decisions and action to empower them. While others have historically exploited, deceived Dalits for their votes, Congress is fulfilling its promise to ensure that the oppressed among the oppressed receive their rightful share of reservations and political opportunities. I like this statement that reservations within the reservations. This is no doubt a historical day and a historical moment. Every citizen who respects social justice and who stands in favor of the oppressed celebrates this decision not just in the state, throughout the country, and be thankful and indebted to the leadership under the able leadership of our Chief Minister. Dear sir, today I want to recollect three global leaders, Martin Luther King, Nelson Mandela, and Kenneth Kaunda. Dear sir, through you, I want to let our Chief Minister Garu know that his name will be written in the annals of the history alongside these three global leaders. Dear sir, however, there are few misleading narratives which are being propagated against this bill. Today I stand to clarify those myths and present the undeniable truth. The first one is, people say B.R. Ambedkar opposed intra-caste classification. The truth is, this is a misrepresentation of the fact. Actually, Ambedkar decisively addressed this issue in 1948 in his speech in the Constituent Assembly. He argued that caste operates differently across regions and that communities' socio-economic and political status varies accordingly. For example, a caste group categorized under a Shudra Varna in Punjab might not have the same status, socio-economic status, as the same caste in Karnataka. Ambedkar maintained that the backwardness had to be judged based on socio-economic and political grounds. This pragmatic and contextual approach underscores Ambedkar's commitment to social justice and smashes the myth of his oppression to the intra-Dalit distinctions. Dear sir, I also want to clarify another myth that SCs are single and homogeneous group with uniform social. లక్ష్మీనాథ గారు తొందరగా 1 minute, sir. 1 minute. I'm concluding, sir. I'm concluding. The notion that scheduled caste are homogeneous group with uniform social economic condition is a half-truth.
It ignores their inherent diversity and initial hierarchies. The Supreme Court in Indira Swani in 1992 and Devinder Singh in 2020 case acknowledged that SCs are heterogeneous and subcaste facing varying degrees of discrimination. I am concluding, sir, stating that the scheduled caste must remain united, but unity must be based on justice. As Dr. Ambedkar rightly said, unity that ignores oppression is meaningless. Today, with this bill, the Congress government is correcting decades of injustice. We are ensuring fair representation and equitable approach for the most oppressed Dalits. Exactly on 1st of August 2024, when the High Court the Supreme Court has given justice decision in favor of subcategorization, sir, I stated that the leader of opposition will never return to this house as long as a Dalit and a tribal son of soil will be chairing that seat. Sir, అదే ఈరోజు జరిగింది. ఆ రోజు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆగస్ట్ లక్ష్మీ యాదవ్ కంక్లూడ్ చేయండి. పోయింది సార్. ఈ రోజు కూడా వాళ్ళ యొక్క స్టాండ్ ఇస్ బీయింగ్ వెరీ క్లియర్ దట్ దే డు నాట్ అగ్రీ with welfare of the oppressed, welfare of the scheduled caste. Thank you very much. యాదయ్య గారు 2 నిమిషాలు. అధ్యక్ష ధన్యవాదాలు. ఈరోజు చారిత్రాత్మక దినము. మా మాదిగ జాతిలో వెలుగులు నింపిన మా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 30 సంవత్సరాల ఏబిసిడి వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ దండోర ఉద్యమం సాగించిన ముగింపు ఈ రోజుతో ముఖ్యమంత్రి దయ వల్ల మరి ఎన్నో కమిషన్లు వచ్చినప్పటికీ కూడా మరి ఈ రోజుతో ఈ యొక్క మాదిగ జాతికి వెలుగులు నింపినటువంటి నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు దామోదర్ రాజనరసింహన్న గారు, మా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారికి, మంత్రివర్గ సభ్యులకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు. మరి 30 సంవత్సరాల నుంచి ఎన్నో రోజులుగా ఉద్యమించిన ఉద్యమకారులకు, మరి ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగ గారికి, మరి ఉద్యమంలో అసూలు బాసిన ఉద్యమకారులకు మరి జోహార్లు తెలుపుతూ మా జాతి కోసం పాటుపడ్డ మరి ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మరి మాదిగ జాతి కోసం అతి తొందరలోనే ఈ యొక్క ఏకసభ్య కమిషన్ ద్వారా మరి ఏర్పాటు చేసి అతి తొందరలోనే ఈ యొక్క పరిష్కారాన్ని ఇరికినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా మరి 20% రిజర్వేషన్ల కోసం మాదిగలు వేరు కాదు, మాదిగలు ఇద్దరు ఒకటి 20% రిజర్వేషన్ కోసం పాటుపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ. రాకేష్ రెడ్డి గారు 2 నిమిషాలు. అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు